క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీకు అందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు శిలువ సభ ధ్యాన కార్యక్రమంలో 10వ రోజుకి మనం చేరి ఉన్నాము. గడిచిన 9 రోజులు దేవునికి మహిమకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా జరిగినందుకు మొట్టమొదటిగా దేవుదానికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి అధ్యక్షుడిగా ఉంచి నడిపించడం గాను రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ సంఘ కాపరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించినాను. అదేవిధంగా మనకి ఈరోజు సందేశం ఇచ్చేటకు గాను శ్రీ ఎం. శామ్యుల్ మాజీ స్టాండింగ్ కమిటీ సెక్రటరీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేయించినాను. అదేవిధంగా ప్రార్థన సమయం జరిపించటకు గాను రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేయించున్నాను. అదేవిధంగా ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వబోతున్నటువంటి రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరపున మనవి చేయించున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన సభ అధ్యక్షుల గారికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలు మరి ప్రారంభించబడి ఈరోజు మరొకసారి దేవుని మందిరానికి వచ్చి దేవుని మరి ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు, ఆయనకు వాక్యము వినటానికి మరి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ దినము కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఏ. మరియమ్మ బెంజమిన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారు లేని పక్షమున శ్రీ ఎన్. చంద్రశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు, పెద్దలు. వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. దయచేసి మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. క్రీస్తు శ్రమల పునరుత్థాన కార్యక్రమంలో తండ్రి 40 రోజుల ప్రార్థనా కూడికలలో మాకందరికీ అవకాశం ఇచ్చిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసిన మేము ఏ విధంగా తప్పించుకోగలం ప్రభువా? ఈ గొప్ప అవకాశాన్ని మా జీవితాలలో మేము తండ్రి ఉపయోగించుకొని నీకు గొప్ప సాక్షులుగా ఈ లోకంలో జీవించినట్లు మమ్మల్ని అందరినీ వాడుకొని నడిపించమని వేడుకొంచున్నాం. నా దయగల రక్షక, ప్రేమగల మా ప్రభువా, ఈ యొక్క శ్రమల కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనుచుండగా తండ్రి, మీరు పొందినటువంటి గాయంలో, మీరు పొందినటువంటి అపహాస్యంలో, మీరు పొందినటువంటి నిందలు ఎన్నెన్నో తండ్రి, మీరు మా పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్తం బలిగా అయ్యారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు దేవుడవు ప్రభువా, మానవుడవు తండ్రి. నీవు మా యొక్క జీవితాలను సరిచేయడానికి తండ్రి పరలోకము విడిచి భూలోకానికి వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ 40 రోజుల్లో తండ్రి మేము నీ యొక్క ఆధీనంలో ఉండి నీ యొక్క కట్టలను అనుసరించవచ్చు, నీ యొక్క ప్రేమ స్వభావంతో మేము ఈ లోకంలో మెలుగుటకు సహాయం చేయమని వేడుకొంటున్నాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించు తండ్రి, కుటుంబాలను తండ్రి ఆశీర్వదించి దీవించమని వేడుకొంటున్నాం ప్రభువా. రానైనటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థించుకుంటున్నాం. త్వరలోనే నీ ఆలయంలోకి వచ్చి నీ యొక్క తండ్రి ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని వేడుకొంటున్నాం. నా దయగల రక్షక, ప్రేమగల మా ప్రభువా, ఈ దినము తండ్రి
ఏ వాక్యంనైతే నీ యొక్క దాసుని ద్వారా మేము వినబోచున్నామో తండ్రి, మీరు ఆయన చెప్పేటటువంటి మాటలన్నిటిలో మేము శ్రద్ధగా విని ఆత్మీయ లాభము పొందినటువంటి భాగ్యం మాకంతా అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వేదిక పైన చేరినటువంటి సంఘ కాపరులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మా యొక్క సంఘమును దినదినము అభివృద్ధిపరచమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, సంఘ కాపరి గారి గృహము తండ్రి మధ్యలో నిలిచిపోయింది ప్రభువా. ఆ యొక్క గృహము త్వరలోనే మరలా ప్రారంభించుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీ యొక్క తండ్రి ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు ప్రభువా. నీ యొక్క ఆజ్ఞను మాకు ఇచ్చి ఆ యొక్క గృహమును త్వరలోనే పూర్తి చేయమని, సంఘ కాపరులకు నివాస స్థలముగా దానిని ఉపయోగించుకున్నటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నా దయగల రక్షక, ప్రేమగల మా ప్రభువా, సంఘము ఎన్నెన్నో తండ్రి మరి పరిస్థితులు ఎదుర్కొంటుండగా తండ్రి, ఈ యొక్క సంఘమును తండ్రి ఏకంగా చేయడానికి ప్రయత్నించుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థించుకుంటున్నాం. అందరు కలిసి మెలిసి సంతోషము సమాధానంతో ఐకమత్యంగా తండ్రి నీ ఆరాధనలో పాల్గొని నీకు మాదిరి బిడ్డలుగా జీవించే భాగ్యం మాకంతా అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దయగల రక్షక, ప్రేమగల మా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించి తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 182 పాట పాడుకుందాం. ఎంతో దుఃఖము పొందితివా అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. దయచేసి అందరం కలిసి పాడితే బాగుంటుంది. దయచేసి మరి ఈ పాట అందరికి వస్తుంది. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. శ్రమలను దలపోయగా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. నిన్ను మత్సరముతో వారి ఇచ్చవచ్చినట్లు కోటి దూషించినారా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంథులు గట్టినవా, నీవు
ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా కొట్టు కొట్టు మాని తీటికెల్దాటిని నాటిటు నేటు చూడు వారు పెట్టు శ్రమలు తుదమట్టున కోర్చియు బేటితివా ప్రాణము ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా నెపము పెట్టుచు దిట్టి యపహసించుచు యూద చెపలులు గోటినారా నాయపరాధములకు నా పదలను బొందిని కృప నాకు చూపినావా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా చఠాని నా యేసు మిక్కిలి బాధనికే తువా గలిగేనయ్యా ఆహయోక దుష్టుడి ప్రకాను గ్రోచి తన యొక్క సదీచుకొనెనా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా అనాథములైన ఆకాశలైన పిత్రాదులైన నన్ను ఎన్నాడైనా ప్రేమించలేరైరి ఎన్నా ప్రేమించినావా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా ప్రార్థన సమయము మన మధ్యలో మన సీనియర్ సంఘ కాపరి గారు ఉన్నారు. వారి కార్యక్రమాన్ని జరిగిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరం దాదాపుగా 2 మాసాలు మన జీవితాల్లో గతించిపోయినాయి. ఈ మాసపు చివరి దినం మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. గతించిన ఈ 2 మాసాలు దేవుడు మన పక్షానున్నాడు, నడిపించాడు, కాపాడాడు. ఎన్నో పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే రేపటి దినం ఒక నూతనమైన మాసంలోనికి మనల్ని ప్రవేశింపడానికి కూడా దేవుడు మనకు కృప చూపుతున్నాడు. అయితే
ఈ యొక్క ఫిబ్రవరి మాసము 18వ తేదీ నుండి లెంట్ డేస్గా ఈ యొక్క ప్రార్థనలను ప్రత్యేకపరచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం వస్తూ ఉండగా మన ప్రార్థనలకు ఆటంకం ఏమై ఉంటుంది, నేను ఎంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని ఒకవేళ ఆలోచన మనకుంటే, ప్రతిదినము కూడా వాక్యానుసారంగా మన ప్రార్థనలు ఎందుకు దేవుడు వినడం లేదో ఆ ఒక కారణాన్ని మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూడబోయే కారణం ఏమనగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 21:13 వచనం ఇలాగున చెప్పబడుతుంది, దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దేవుని వాక్యము చాలా చక్కగా వివరంగా మనకు తెలియచేస్తుంది. దీనులు, దరిద్రులు, పేదవాళ్ళు, బలహీనులు సహాయము కొరకు, అవసరము కొరకు మన ఎదుట వారు మొరపెట్టినప్పుడు మేలు చెయ్యనెరిగియో చేయకపోతే పాపమని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను ఇచ్చేది రూపాయో, 10 రూపాయలో, 100 రూపాయలో, ఆ యొక్క పేదవాడు నేను అడిగినప్పుడు, వాడు నాకు మొరపెట్టినప్పుడు వానికి నేను ఆ మొర విని వానికి నేను సహాయం చేసినప్పుడు దేవుడు దరిద్రులకి మనము చేతి ఇచ్చినప్పుడు మనం దేవునికి అప్పిచ్చేవారముగా మారుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే, ఎవరైనా నీకు మొరపెట్టినప్పుడు, వారి మొరను నువ్వు పెడచెవిన పెట్టినప్పుడు, నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీ మొర అంగీకరింపబడదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఎవరి మొర మనం వినాలి కదా? అంతా చూస్తే ఈవెన్ నా రోడ్డు మీద బెగ్గింగ్ చూసినా కూడా అదొక పెద్ద మాఫియా లాగా కనపడుతుంది. మనకంటే ఉదయం లేచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళి రోజంతా కష్టపడి వస్తే నెలకొచ్చే సంపాదన కంటే 2 సంపాదన ఆ రోడ్డు మీద అడుక్కుంటున్న వానికి వస్తున్న పరిస్థితి. ఆ యొక్క రియాలిటీ మోసం చేసి మనము మేలు చేయబోయి జాలిపడి వాళ్ళ ద్వారానే మనం అన్యాయమైపోతున్నప్పుడు తిరిగి ఎవరికైనా సహాయం చేద్దాం, కష్టాల్లో ఉన్నామని మొరపెట్టినప్పుడు మనకు జరిగిన ఆ యొక్క అన్యాయం, మనము మోసపోయిన విధానాన్ని బట్టి వేరే వాళ్ళకి చెయ్యి ఇవ్వడానికి ఇష్టము రాదు. అయితే దేవుని వాక్యం చక్కగా చెప్తుంది, పాపం విషయం చెప్తూ మేలైనది చెయ్యనెరిగి చేయకపోతే ఏమట పాపం, చేయగలిగి నీవు ఒక రైట్ పర్సన్ని మొరపెట్టినప్పుడు, నీ దగ్గరికి మొరపెట్టే పరిస్థితితో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చేయగలిగి సహాయం చేయగలిగి కూడా వారి మొరను విననప్పుడు, మనం మొరపెట్టే సమయంలో ఆయన మొర ఆలకింపడు. ఇది మనందరము కూడా అర్థం చేసుకోవాలి. సార్ నేను మోసపోయాను, వాళ్ళకు సహాయం చేసి వీళ్ళకు సహాయం చేసి నేను మోసపోయాను అనొచ్చేమో. నిజమే, మనము ఈ లోకం మనల్ని మనకున్న కంపాషన్, జాలిని చూసి మోసం చేయొచ్చేమో. దట్స్ నాట్ మీన్ ఆ యొక్క సహాయం చేసేవారికి, చేయదగిన వారికి చేయకుండా ఉండడం అన్నది కాదు. నాకు ఇష్టమైన వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఈ 40 దినాలు నువ్వు ప్రేయర్కి రావడం భక్తి అనుకుంటున్నావేమో, బైబిల్ పట్టుకొని రావడం భక్తి అనుకుంటున్నావేమో, ప్రార్థన చేయడం భక్తి అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుని నిజంగా దేవుని ఎదుట మన భక్తి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు చూడండి, యాకోబు 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా
దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయేనే. అయ్యా, మా భక్తి ఏంటి? నేను ఇంతగా చక్కగా సిద్ధపడి ప్రార్థన చేయడానికి వస్తున్నాను కదా, పరుగున వచ్చి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానే, నా మొరను ఆలకించవా ప్రభు అంటే, నీ చుట్టూ దిక్కులేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, విధవరాండ్లు అనేక మంది ఉన్నారు. ఇక్కడ సహాయం చేయడం కంటే పరామర్శించడం, విజిట్ చేయడం, వాళ్ళని పలకరించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎంతో బిజీ. ఒకప్పుడు లేని స్థితి ఏంటో నీకు తెలుసు, ఆ పస్తులున్న పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుంటుంది అనుకున్న పరిస్థితుల గుండా వచ్చిన వారం ఇక్కడ ఉన్నాం. ఈరోజు దేవుడు సమృద్ధినిచ్చాడు కదా, మనము ఆ మొరపెట్టిన వారి మొర మనం వినకపోతే మనకు ఒక సమయం వస్తుంది, మనం ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే ఆయన కూడా మన మొర విననంటున్నాడు కదా. దిక్కులేని వారి ఎడల, విధవరాండ్ల వల్ల ఏవో సంఘంగా మనం చేయాల్సిన పని మనము చేయాలి. సో నేను పాస్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పండగల దినాలని విశ్వాసులను నేను ఏం చేస్తానంటే, మనం పోయినసారి క్రిస్మస్కి కూడా ఆ యొక్క సంఘంగా కమిటీ ద్వారా ఆ యొక్క ఒక్కొక్కరము ఒక గుప్పిడి మాత్రమే నేను ఇవ్వగలనేమో, అదే 1000 మంది కలిసి గుప్పిడిస్తే 1000 గుప్పిళ్ళు అవుతుంది. ఆ కాన్సెప్ట్తోనే పోయినసారి మనము సామాజిక క్రిస్మస్ అని చేశాం. ఆ రోజు ఆ యొక్క సామాజిక క్రిస్మస్ చేసినప్పుడు మనము ఒకరు బస్తా మాత్రమే ఇవ్వగలరు, ఒకరు 5 కేజీలు మాత్రమే ఇవ్వగలరు, ఒకరు 1 కేజీ నూనె మాత్రమే ఇవ్వగలరు. అట్లా అందరం ఇచ్చినప్పుడు, ఇంత ఆటో నిండా వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళు 2-3 నెలలు ఆ గ్రోసరీ, ఆ యొక్క పేదవాళ్ళు, మతస్థిమితం లేని వాళ్ళు, తల్లిదండ్రులు విడిచిపెట్టబడిన వారు, మన పేరు, మన సంఘం పేరు మీద వారు తినగలిగారు. ఇది సంఘంగా దిక్కులేని వారి ఎడల మన కోసం వాళ్ళు ప్రార్థన చేయకపోవచ్చేమో, కానీ దేవునికి వారు ప్రార్థన చేస్తుంటారు. అయ్యా, రేపు ఈ వాళ్ళకి ఇంతమందికి మేము భోజనం పెట్టాలయ్యా, ఎలా భోజనం పెట్టాలో మాకు తెలీదు, నువ్వు దారి చూపి అంటే, ఇదిగో ఒక గొప్ప సంఘంగా మనల్ని పిలిచినప్పుడు, సమాజంలో మొరపెట్టే వారికి ఎడల స్పందించే హృదయం మనం ఉన్నప్పుడు, సంఘంగా మనం ప్రార్థిస్తే ఆయన మన మొర వింటాడు. సో సంఘం సామాజికంగా స్పందన లేని సంఘంగా ఈరోజు సంఘం ఉంటుంది. ఫెస్టివల్స్ చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఈ యొక్క సమాజము, ఆ యొక్క అణగారిపోయిన వారు, దిక్కులేని వారు, విధవరాండ్లు, తల్లిదండ్రులు లేని వారు, వారు మొరపెడుతూ ఉండగా సంఘము వినే స్థితిలో లేనప్పుడు మన సంఘాన్ని ఆయన ఏమంటాడంటే, వీరు దిక్కులేని దరిద్రులు మొరపెడుతూ ఉంటే, ఈ పట్టణంలో ఇంత గొప్ప సంఘంగా ఉన్న వీరు వారి మొర విననప్పుడు మీరు మొరపెట్టితే మీ మొర కూడా నేను వినను. ఈ సామాజిక స్పృహ ఈ పండగల్లో మనకు రావాలి. ఈ యొక్క లెంట్ డేస్లో చాలామంది చెప్పే మాట ఏంటంటే, ఇట్స్ అబౌట్ ఫాస్టింగ్, ఇట్స్ అబౌట్ హ్యావింగ్ డివోషన్, ఫెలోషిప్ విత్ గాడ్, ఎట్ ద సేమ్ టైం షేరింగ్ లవ్ టు అదర్స్. మన యొక్క క్రీస్తు ప్రేమను ఎలాగైతే ఆయన సిలువలో తన ప్రాణం మన కొరకు పంచాడో, మనకు కలిగిన దాన్ని ఇతరులకు ఇవ్వగలగాలి. సో మళ్ళా దేవుడు చెప్తూ ఉన్నాడు, దరిద్రులు మొరపెట్టినప్పుడు నువ్వు వినకపోతే, ఓ సంగమా, నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన కూడా వినడు. అందరము ముందుకు వద్దాం, ప్రార్థన చేయడానికి ముందుకు వద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు మనం చేస్తున్న పాపం ఏంటంటే, రండి అందరూ ముందుకొచ్చి మోకరించండి. నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి. అందరం ఏక మనసుతో, ఏకాత్మతో దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి మనం సిద్ధపడదాం. సంగమా, ఓ కుటుంబాలుగా వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దరిద్రులు మొర వినక నువ్వు చెవి మూసుకుంటే, నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన కూడా నీ మొర వినడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను ఇచ్చే స్థితిలో, దేవుడు నిన్ను ఇతరులను జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఆయన ఉంచినప్పుడు
సంఘంగా కలిసి ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వగలిగిన స్థితి, దిగంబర్లకు దుస్తులు ఇవ్వగలిగిన స్థితి, పేదవారిని, అనారోగ్యంలో ఉన్నవారిని దర్శించగలిగిన స్థితి, చెరసాల్లో ఉన్నవారిని పరామర్శించే స్థితి సంఘం నుండి ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఎంతోమంది మొరపెడుతూ ఉంటే ఇంత గొప్ప సంఘంగా దేవుడు మనం నిలబెట్టినప్పుడు ఆ మొర వినే స్థితిలో మనము మన చెవి మూసుకుంటే, ఓ సంగమా, నువ్వు ప్రార్థించిన దేవుడు నీ మాట వినడు. ఇక్కడున్న మనము కూడా వ్యక్తిగతంగా అనేక మార్లు సహాయము చేయగలిగి కూడా చేయకుండా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపమని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు క్షమాపణ అడుగుదాం. అయ్యా, నా చేతనైనంత వరకు ఎవరు నాయన నిజమైన అవసరతలో ఉన్నారో వారిని గుర్తించే ఆత్మను నాకు ఇవ్వు. నా చేతులతో నువ్వు ఇచ్చిన శక్తితో ఒకరికైనా సహాయం చేయడానికి ఈ లెండేస్లో నాకు శక్తినివ్వు. మన ప్రార్థనలన్నిటినీ అడ్డుగా వచ్చే ప్రతి అడ్డంకును తొలగించడమే ఈ ప్రార్థన సమయం యొక్క ఉద్దేశం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు వీటి విషయాల్లో కన్ఫెస్ చేసుకుంటూ మన ప్రార్థనలు మనం సరిచేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసులో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా, ప్రతి దినము నీ పాద సన్నిధికి వచ్చి మా ప్రార్థనలకు ఉన్న అడ్డంకులేంటో నాయనా తెలుసుకుంటూ, అయా ప్రతి అడ్డంకును నీ ఆత్మచేత నాయనా వాటిని తొలగించుకొని మమ్మల్ని మేము నాయనా పరీక్షించుకొని సరిచేసుకొని నీ సన్నిధిలో మేము మొరపెట్టగా మా మొర నాయనా నువ్వు అంగీకరించు రీతిగా మా ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయనా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. అయా, దరిద్రులు, దిక్కులేని వారు, విధవరాండ్లు నాయన సమాజంలో నా తండ్రి అయా నీకు మొరపెడుతూ ఉన్నప్పుడు నాయన అయా వినలేని స్థితిలో నాయన మేము ఉండిపోతున్నామేమో. అయా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా, సంఘంగా, క్రైస్తవ కుటుంబాలుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలముగా నాయన ఇగో తండ్రి మా చేతనైన సహాయము నాయన అయా పేదలకు చేయుటకు ప్రభువా. అయా మేము నాయన అయా నా తండ్రి దాతృత్వపు ఆత్మను కలిగి ఉండుటకు నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరికి మేము సహాయం చేయాలో, అది ఎలాగున నాయన అది ఉపయోగపడాలో కావలసిన నడిపింపు కూడా నాయన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే నాయన తమను తాము పరీక్షించుకొని సరిచేసుకుంటూ శ్రేష్టమైన ప్రార్థనలకు నాయన అయా తమను తాము నాయన సిద్ధపరచుకుంటున్న హృదయాలను బట్టి నీకు వందనాలు. అయా, మోకరించి నిలబడి అయా కూర్చొని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను.
ఏ కష్టం, ఏ వేదన, ఏ అవసరత నాయన బిడ్డలకుందో ఎరిగిన దేవుడవు నాయన. తగిన కాలమందు నాయన బిడ్డలను మీరు దర్శించండి. ఏ అవసరత ఉన్నదో ఎరిగిన దేవుడవు నాయన. అయ్యా నా తండ్రి, ఎవరికి చెప్పుకోలేని వాటిని నాయన నీ పాద సన్నిధిలో ప్రభువా, అంతరంగంలో నుండి నాయన నీ పాద సన్నిధిలో వారి ప్రార్థనను నాయన నీ ముందు ఉంచుతున్నారు నాయన. అయ్యా సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో నాయన చదువుకుంటున్న బిడ్డలకు సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మంచిగా నాయన అయ్యా నీ చేత మంచి కుటుంబాలుగా కట్టబడే కృపనైనా మా బిడ్డలకు మీరు దయచేయండి నాయన. వివాహాలై ఇదో ప్రభువా నాయన అయ్యా నెలల తోడు సంవత్సరాల తరబడి అయ్యా గర్భఫలం కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా నా తండ్రి రాబో సంవత్సరంలో నాయన ఇదిగో తండ్రి ఇదే మందిరంలో నిలిచి ఇదిగో దేవుని సన్నిధిలో మేము ప్రార్థించగా ఈ గొప్ప బహుమానం మాకు ఇచ్చాడని నాయన అయ్యా గొప్ప సాక్ష్యం ఇక్కడ చెప్పబోతున్నందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా అప్పుల బాధలో ఉన్న వారిని కనికరించండి. ఇదిగో తండ్రి వారి కష్టార్జితాన్ని నాయన మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని ఆదరించండి నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే తండ్రి అయా కుటుంబంలో శాంతి సమాధానము లేక అయా కుటుంబంలో నాయన ఇబ్బంది ఎదుర్కొంటున్న బిడ్డలను మీ సన్నిధిలో తీసుకొస్తున్నాం నాయన. శాంతికరమైన దేవుడవు నాయన, వారి కుటుంబాల్లో కావలసిన శాంతి సమాధానమును నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అయా ఏ ఆశలతో అయా నాయన హృదయ వాంఛలు నీ చిత్తానుసారమైన హృదయ వాంఛలు బిడ్డలు కలిగి ఉన్నారో ప్రభువా నాయన వాటిని జ్ఞాపకం చేసుకొని నీ చిత్తంలో నీ సమయం అందు మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ధ్యానాంశము యేసు దేవునికి నరులకు మధ్యవర్తి. మరి ఈరోజు మనకు దైవ వర్తమానము దైవ సందేశం అందించుటకు శ్రీ ఎం సామ్యుల్ గారు మాజీ స్టాండింగ్ కమిటీ సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి వారు వేదికపైకి వచ్చి కూర్చోవాలని ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ ఎం సామ్యుల్ గారు ఈరోజు మనకు దైవ వర్తమానం అందిస్తారు. వారు వచ్చి వేదిక పైన కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బైబిల్ పట్టణము శ్రీ ఏ సుధీర్ దిలాకర్ గారు, వారు లేని పక్షంలో శ్రీ ఏ ప్రసాద్ గారు వచ్చి బైబిల్ పట్టణము చదువుతారు. 1 తిమోతి 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. 1 తిమోతి 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు ఏ ప్రసాద్ గారు వచ్చి బైబిల్ పట్టణము చదువుతారు. ఈరోజు వాక్య భాగము 1 తిమోతి 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలంలో ఇవ్వబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో సంఘ క్వైర్ వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడుతారు. సంఘ క్వైర్ వారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు.
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటి దాననయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించు
రక్షించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి దాననయ్యా, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయ్యా. సంఘ క్వైర్ వారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని వాక్యము. మన మధ్యలో శ్రీ ఎం శామ్యుల్ గారు ఉన్నారు, మాజీ స్టాండింగ్ కమిటీ సెక్రటరీగా మరి వారు సంఘ పరిచర్యలో గతంలో మరి పరిచర్య చేశారు. ఈ సమయంలో మరి వారు ఒక సందేశాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తుంటున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఆయుష్ ఇచ్చి ఈ లెంట్ సీజన్లో దేవుని వాక్యాన్ని విని దేవునికి దగ్గర కావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నా దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అయోగ్యుడనైన నన్ను నా ప్రభువు మీ ముందు నిలబెట్టిన విధానాన్ని బట్టి నా దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తుంటున్నాను. కమిటీ వారికి, ప్రత్యేకంగా సుందర్రాజ్ సార్ గారికి, డేవిడ్ పాల్కి, నాగన్న సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీ ముందు నిలబడడానికి నా వెనుకల ఒక మంచి టీం ఉంది. నన్ను బలపరిచి స్థిరపరిచి ఆత్మీయంగా నన్ను ఎదిగింపజేసినటువంటి నా కాపురులకు నేను థ్యాంక్స్ చెప్పాలా, లేకపోతే నేను కృతజ్ఞుని కాదు. నేను ఇంకా వాళ్ళు చెప్పిన వాక్యాన్ని విని బలపడి స్థిరపడి మీ ముందు వాక్యం చెప్పే ధన్యత నా దేవుడు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు టాపిక్ కొంచెం కష్టమైన టాపికే. నేను సార్కు ఫోన్ చేయలేదు కానీ స్టాంటన్ అడిగిన, స్టాంటన్ సార్ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే, లేదన్నా నువ్వు చెప్పాలన్నాడు. ప్రభుతో గోడాడిన, ప్రభు రెఫరెన్సెస్ చూపిస్తూ పోతున్నాడు. ఒక 20 నిమిషాలు మాత్రం వాక్యం చెప్తాను. నేను ప్రభుతో అడిగా, ప్రభా ఎట్లా ప్రభా నేను చెప్పగలన్నా అంటే, నా దేవుడు నమ్మదగిన దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, గో అన్నాడు అంతే. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం మరొకసారి చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నేను మళ్ళా చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను.
నేను ఈ వాక్య భాగానికి ఒక టైటిల్ పెట్టుకున్నా, విమోచకుని గాథ, స్టోరీ ఆఫ్ ఎ రిడీమర్. విమోచకుని గాథ. ఒక మాట చెప్పనా, పరిశుద్ధ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలో ద స్టోరీ ఆఫ్ ద క్రైస్ట్ వీ కెన్ సీ ఇట్. ఆయన చూపిన ప్రేమ, ఆయన ప్రాణత్యాగం, ఆయన విమోచన గాథ ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా టోటల్గా ఎవ్రీ చాప్టర్ అండ్ ఎవ్రీ వర్డ్ స్పీక్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ మై సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రేమ అంతా ఇందులో కనబడుతుంది. ఆ విమోచకుని గాథ, విమోచకుని స్టోరీ. ఇంకొక వాక్య భాగం చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త 10th చాప్టర్ 45th వర్డ్స్. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మధ్యవర్తి అనే మాటకు నేను ఒక అర్థం చెప్తా. మీడియేటర్. ఈయన మామూలు మీడియేటర్ కాదు, ఈయన దేవనరుడు. నరునికి దేవునికి ఒక మధ్యలో గ్యాప్ ఏర్పడింది, అగాధం ఏర్పడింది. ఆ గ్యాప్ను ఫిల్ చేయాలంటే ఈ భూలోకంలో ఎవ్వరు కూడా లేరు. భూతద్దం పెట్టిన అలాంటి వ్యక్తి దొరకడు. అందుకొరకే దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించినాడు. మీడియేటర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇరువురు భార్య భర్తలు పెళ్ళయింది, సంఘంలో కుటుంబం కట్టబడినారు. 6 months బాగానే ఉన్నారు. 7th month నుంచి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు దూరంగా ఉంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. 1 year అయిపోయింది, 2nd year అయిపోయింది, 3rd year అయిపోయింది. వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు, ఐక్యత లేదు, దూరంగా ఉంటున్నారు. నేను సరిపోయిన వ్యక్తిని కాదు, నా కాపరి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆయనతో మాట్లాడి హెచ్చరికలు చేసి హెచ్చరించి ఇద్దరిని కూర్చోబెట్టి ఒకటిగా కలిపినటువంటి కాపరి. నేను పోగొట్టుకున్న తండ్రి సహవాసాన్ని, నేను పోగొట్టుకున్న పరలోక భాగ్యాన్ని తిరిగి పొందాలంటే ఒక మధ్యవర్తి కావాలా. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు అనే నరుడు. ఈ నరునికి, ఆ దేవునికి, ఈ లోకానికి, పరలోకానికి ఒక గ్యాప్ ఉంది. ఒక బ్రిడ్జ్ వేయాలా. ఆ బ్రిడ్జ్ వేసింది నా యేసయ్య రక్తము ద్వారా. ఆ బ్రిడ్జ్ కట్టబడింది. నీవు నేను పరలోకానికి వెళ్ళే భాగ్యము దేవుడు అనుగ్రహించినాడు. ఎంత గొప్ప ధన్యత. ఒక మాట చూడండి, రోమన్స్ chapter 5 verse 12 to 19. రోమ పత్రిక 5వ అధ్యాయము 12-19. నేను చదువుతాను. ఇట్లుండగా పైన ఉంది, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధానం లేదు మనకు దేవునితో, మనం పోగొట్టుకున్నాం ఒక వ్యక్తి ద్వారా. చూడండి, ఒక మనుషుని ద్వారా పాపము, ఒక మనుషుని ద్వారా పాపము. ఎవరా మనిషి? ఆదాము ద్వారా లోకంలోకి పాపం, శాపం, మరణం, ఎడబాటు. ఆదాము ద్వారా లోకంలోకి శాపం, పాపం, ఎడబాటు, మరణం. అది తిరిగి పొందాలంటే ఒక వ్యక్తి కావాలి.
పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుతా. ఒక ఆయన మంచి ప్రవక్త, మోషే భక్తుడు. ఇంకొక ఆయన మంచి యాజకుడు, అహరోను. ఇంకొక ఆయన ఒక మంచి రాజు ఉన్నాడు, దావీదు రాజు. ఈ 3 కూడా ఫిట్ కారు. ఎందుకంటే వాళ్ళు నరమాత్రులు, మానవ మాత్రులు, వాళ్ళు పాపులు. ఈ 3లో నాకు ఒక క్యారెక్టర్ అంటే బల ఇష్టం, నా హృదయానికి బాగా తాకిన క్యారెక్టర్. ఈ గ్రంథంలో యేసయ్య తరువాత నాకు నచ్చిన, నాకు మెచ్చిన ఒక వ్యక్తి మోషే. ఎంత మంచి సాక్ష్యమైన గురించి. ఈ భూమి మీదంతా కూడా మహాసాత్వికుడు ఆయన. అలాంటి మోషే కూడా అవకాశం లేదు. వాళ్ళు 3 కూడా పాపులే. కానీ పాపమెరుగని పరిశుద్ధుడైన మహాప్రవక్త, మహాయాజకుడు, రాజులకు రాజైన నా యేసు మాత్రమే సమర్థుడు. అందుకొరకే ఆయన ఈ లోకానికి నరుడుగా వచ్చినాడు. నిన్ను నన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన. విమోచన అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విమోచన అంటే ఏముందంటే, మనం క్రీస్తు రక్తము అనే వెలతో నీవు నేను కొనబడ్డాం. అది విమోచన. మీరు బాగా వినాలి. క్రీస్తు రక్తముతో నీవు నేను కొనబడ్డామని అర్థం, అది విమోచన. ఇంకో మాట చెప్తా. పాపము నుండి, సాతాను నుండి, మన స్వంత పాప జీవన విధానము నుండి, పాపము నుండి, సాతాను నుండి, మన స్వంత పాప జీవన విధానము నుండి విమోచన పొందాము. అది విమోచన. పాపము నుండి, శాపము నుండి, సాతాను నుండి నీవు నేను విమోచన పొందినాం. అది విమోచన. విమోచన ఫలితంగా మన పాప రుణం కొట్టివేయబడింది, మనకు రక్షణ కలిగింది. ఒక మాట చెప్పనా, ఈ ప్రపంచమంతా కూడా ఒక రంగస్థలం అంట. ఒక ఆయన అంటాడు, రంగస్థలం. ఇట్ ఈస్ ఎంటైర్లీ ద స్టేజ్. ఇందులో నీవు నేను నటులం. నీకు తెలుసా నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి వచ్చి సాతాన్ని చితగొట్టి రక్తాన్ని కార్చి తెగిపోయిన ఆ బంధాన్ని యేసయ్య కలిపినాడు. ఆయన రియల్ హీరో. ఎందుకు వచ్చాడంటే, దిగజారిన మానవుని, పాపములో ఉన్న మానవుని, అంధకారంలో ఉన్న మానవుని, చీకటిలో ఉన్న మానవుని విడిపించుకోవడానికి ఆయన రక్తాన్ని వెలగా చెల్లించినాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే విమోచనకు ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. ఏముందంటే, బానిసకు స్వేచ్ఛను కొనడం విమోచన. ఓకేనా? బానిసకు స్వేచ్ఛను కొనడం విమోచన. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సార్కు బానిసను. నేను బానిసను. నా స్థితిని చూచి ఒక ఆయనకు ప్రేమ పుట్టుకొచ్చింది. జాన్సన్ సార్కు ప్రేమ పుట్టుకొచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, బానిసగా ఉన్నాడే, స్వేచ్ఛ లేదని చెప్పి ఆయన వచ్చి డబ్బులు చెల్లించి నాకు విడుదల. అది విమోచన. నేను పాపపు బంధకాల్లో ఉంటే, సాతాను ఉచ్చులో ఉంటే, సాతాను బందీగా ఉంటే, నా దేవుడు చూసి కృప చూపించి కనికరపడి జాలిపడి ఈ లోకానికి ఒక వ్యక్తిని పంపించినాడు. నా యేసయ్య కలువరి సిలువ మీద ఘోరాతి ఘోరమైన, శాపగ్రస్తమైన, అవమానకర మరణాన్ని నీ కొరకు నా కొరకు సహించి, దెబ్బలు తిని, అవమానపరచబడి, రక్తాన్ని కార్చి నీకు నాకు విమోచన, నీకు నాకు విడుదల, నీకు నాకు తండ్రి సహవాసాన్ని మరలా కలిగించినాడు. అదే ఈ విమోచన గాథ. నరునికి దేవునికి ఉన్నటువంటి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి కొరకు తన రక్తాన్ని ధారపోశాడు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆయనకు 2 ఎకరాల పొలం ఉంది. పొలంలో వరి పంట వేశాడు. బాగా పండింది.
పక్క వీధిలో ఇంకో రైతు ఉన్నాడు, ఆయనకు ఒక గేదె ఉంది. ఆ గేదెను కట్టేశాడు. రాత్రి అది తెంపుకొని ఆ పొలంలోకి వెళ్ళి పొలానంతా పాడు చేసింది, మొత్తం తినేసింది. పొలమంతా పాడైపోయింది. అది తిని బలిసిపోయి లేయలేక అక్కడే పండుకుంది. ఉదయకాల దినాన రైతు వెళ్ళిన చూస్తే పంటంతా పాడైపోయింది, అస్తవ్యస్తమైపోయింది, తిని బలిసిపోయింది, లేయలేకపోతుంది అని దాన్ని గొంతుకు తాడు కట్టేసి లాక్కొచ్చి దొడ్డిలో పడేశాడు. ఆ గేదె యజమాని ఉదయం పోతే గేదె లేదు, కట్టబడింది. విప్పుతా ఉంటే ఆగు ఆగు, విప్పడానికి నీకు రైట్ లేదు, అది తప్పు చేసింది, దానికి వెల చెల్లించాలి. నీవు ఎంత చెల్లించాలి? 5,000 రూపాయలు కట్టాలి. ఆ రైతు పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. 5,000 తీసుకొని ఆ యజమానికి ఇచ్చి దాన్ని విడిపించుకొని వెళ్ళిపోయినాడు. అది విమోచన, క్రయధనము. క్రయధనము. ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధనముగా వెచ్చించి నిన్ను నన్ను విమోచించిన యేసయ్య. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యం నీకు నాకు అనుగ్రహించినాడు. అది విమోచన. అది విమోచన. చెప్పాను కదా, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పేజీలో క్రీస్తు కనబడతాడు. క్రీస్తు సాక్షాత్కారం, ఆయన ప్రేమ, ఆయన విమోచన గాథ ఇందులో ఉంటుంది. ఈ బైబిల్ అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ, విమోచన, సమాధానము, ఐక్యత అని చెప్పవచ్చు. సో ఈ విమోచన కార్యానికి యేసయ్య మీడియేటర్. యేసయ్య మీడియేటర్. పడిపోయినటువంటి ఆ సంబంధం, విడిపోయిన ఆ సంబంధం, దూరమైన ఆ సంబంధాన్ని కలిపినటువంటి యేసయ్య తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోసాడు. అపార్ట్మెంట్లో ఉన్న నా ఇంటికి సోమన్న రావాలంటే స్టెప్స్ ఎక్కి రావాల్సిందే. నేను జంపు చేస్తా అంటే కాదు, సోమన్నకు కాదు కానే కాదు. దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, యేసయ్య రక్తం చేత నీవు నేను కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడితే యూ అండ్ ఐ కెన్ గో టు ద గాడ్ డైరెక్ట్లీ. ఎంత మంచి అవకాశం అది, ఎంత మంచి ధన్యత అది మనకు. అది విమోచన గాథ. అది విమోచన గాథ. మనకు చెందాల్సిన దెబ్బలు, మనము పొందాల్సిన గాయాలు ఆయన పొంది, ఆయన అవమానపరచబడి సిలువ మీద తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను విమోచించినాడు. ఆ మధ్యవర్తి, ఆ మీడియేటర్ ఆయననే యేసయ్య. ఎవరి ద్వారా సాధ్యం కాదు అది. ఈ విమోచన కార్యక్రమం వలన మనకు కలిగిన లాభం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్? చూద్దాం. ఒక మాట ఉంది, ఒక మాట నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒక మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఎవరో ప్రియుడు? యేసయ్య. ఆయన రక్తము వలన మనకు విమోచన. ఎంత మంచి మాట. ఆయన కృప. నీవు నేను మంచివారమని కానే కాదు. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆ రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఎంత మంచి మాట. నీకు నాకు క్షమాపణ, ఫర్గివ్నెస్ ఇచ్చి దేవునితో నిన్ను నన్ను సమాధానపరిచినాడు. ఇంకొక మాట ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Peter chapter 1 verse 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా, నీవు నేను వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, నాట్ బికాస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. అమూల్యమైన, ఎంత మంచి మాట, వెల కట్టలేని రక్తం అది. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీవు నేను విమోచింపబడినాము అని మీరు ఎరుగరా?
ఆయన రక్తం ద్వారా మాత్రమే నీకు నాకు విమోచన, విడుదల. ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే మనం అందరం ఎత్తబడి గుంపులో ఉంటాం, ఆయనను చూస్తాం పరలోకంలో. ఆయన రాకడ ఆలస్యం, నా పోకడ ముందైతే ఆయనతో నేను కలిసి వచ్చేస్తాను. ఎంత గొప్ప ధన్యత అది! లోకంలో ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇంకొక మాట ఉంది చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. నీకు నాకు ఆయన రక్తం ద్వారా మాత్రమే విమోచన, పాపక్షమాపణ, ఇంకా దేని వల్ల కూడా కాదు. క్రీస్తు యేసు రక్తం వలన నీకు నాకు విమోచన, నీకు నాకు రక్షణ కలిగింది. ఒక మాట ఉంది, మంచి మాట చూడండి, ఎఫెసీ పత్రిక 2:13. మంచి మాట. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు, మునుపు దూరస్థులముగా ఉన్న మనం, నీకు నాకు దేవునితో సంబంధం తెగిపోయింది. మునుపు దూరస్థులముగా ఉన్న మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన సమీపస్థులైనాం. ఎంత గొప్ప ధన్యత! వీఆర్ వన్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు రక్తము చేత నీవు నేను సమీపస్థులమైనాము. ఆయన కార్చిన రక్తం నన్ను కడిగి ఆయనతో సంధి చేసింది. ఇప్పుడు మనము సమీపస్థులుగా ఉన్నాం అని దేవుడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 9:12. హీబ్రూస్ చాప్టర్ 9:12. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. యాజకుడు 1 సంవత్సరం ఒకసారి మాత్రమే పోయేవాడు బలి అర్పించనీక. యేసు ప్రభువారు ఒక్కసారి మాత్రమే తన ప్రాణాన్ని బలిగా అర్పించి రక్తము కార్చి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడు. నీవు నేను ఆ స్థలానికి వెళ్ళే భాగ్యం అనుగ్రహించినాడు. ఆ మధ్యవర్తి, ఆ యేసయ్య. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి కొరకు, నిన్ను నన్ను దేవునితో అనుసంధానం చేయడానికి ఆయన గవిని వెలుపట శ్రమనొందెను. రోమపత్రిక 5వ అధ్యాయము 10-11. రోమన్స్ చాప్టర్ 5 verse 10-11. ఏలైనగా మనము శత్రులమై ఉండగా, మనము శత్రులం దేవునికి. ఎవరు? మన స్నేహితుడు సాతాను. మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. ఆ కుమారుని ద్వారా నీకు నాకు సమాధానం. ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు నాకు సమాధానం కలిగింది అని నేను చెప్తా ఉంటున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13-14. ఆయనను మునుపు దూరస్థులమై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైనారు. మన ఉభయులను ఏకము చేసును. నిన్ను నన్ను కలిపినటువంటి వ్యక్తి, నిన్ను దేవుణ్ణి కలిపిన వ్యక్తి యేసయ్య. ఇరువురిని కూడా ఏకం చేశాడు ఆయన రక్తం ద్వారా. ఒక మంచి మాట ఉంది చూడండి, రోమన్స్ చాప్టర్ 3 verse 24.
రోమాపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా ఏముంది అక్కడ చెప్పాలి, గట్టిగా చెప్పాలా నీతిమంతులనుగా తీర్చబడుచున్నాము. ఎంత గొప్ప భాగ్యం! మన గొప్పతనం కాదు ఆ ట్యాగ్ పెట్టుకునిక. నీతిమంతులుగా ఆయన రక్తము ద్వారా మాత్రమే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చబడ్డాం. కెన్ ఐ టెల్ వన్ వర్డ్? రైచియస్ గాడ్, రైచియస్ బ్లడ్ మేడ్ us రైచియస్. మళ్ళీ చెప్తా, నీతిమంతుడైన దేవుడు, నీతిమంతుని రక్తము నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చింది. ఎంత గొప్ప ధన్యత! ఆయన చేసిన సిలువ కార్యం, ఆయన చూపిన ప్రేమ, ఆయన ప్రాణత్యాగం, ఆయన బలియాగం పోగొట్టుకున్న ఆ సంబంధాన్ని దేవుడు మళ్ళా కల్పించినాడు. ఒకవేళ కూర్చున్న మనలో ఎవరైనా కూడా ఇంకా దేవునితో సమాధానం లేకుండా, సహవాసం లేకుండా, రక్షణ లేకుండా ఉంటే ఒక్క నిమిషం ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. సమాధానం లేకుండా, విడుదల లేకుండా, విమోచన లేకుండా, రక్షణ లేకుండా ఉంటే ఒక్క నిమిషం ప్రార్థించి దేవుడు నిన్ను నన్ను విమోచించి రక్షించి ఆయనతో సమాధానపరిచే కృప దయచేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. శ్రేష్టమైన సందేశం అందించినటువంటి శ్రీ ఎం సామ్యూల్ గారికి వందనములు చెల్లిస్తుంటున్నాను. మరి దేవునికి ప్రజలకు మధ్యవర్తి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మన విమోచకుడు. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. దేవునికి ప్రజలకు మధ్యవర్తి అంటే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల వలన విమోచన అనేది మనకు దొరకలేదు, విమోచన కలగలేదు. కానీ దేవునికి ప్రజలకు మధ్యవర్తి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వారి ద్వారా మనకు విమోచన కలిగింది. సో ప్రవక్త ద్వారా విమోచన కలగలేదు. సందేశం అందించారు ప్రవక్తలు అంతే ప్రజలకు, కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన కలిగింది. సో అలాంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు రాకపోయింటే మనకు విమోచన, విడుదల అనేది ఉండేది కాదు. పాపంలోనే మనం మరణించేటువంటి వారం. చాలామంది ఈ రెఫరెన్స్ బట్టి యేసుక్రీస్తు కూడా ప్రవక్త అని అంటారు. యేసుక్రీస్తు ప్రవక్త కాదు, ఆయన దేవుని కుమారుడు. మరి ఆయన విమోచకుడుగా మనకు విమోచన, అందరికీ, ఒకరికి కాదు అందరికీ విమోచన కలుగజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. సో శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి మరి సామ్యూల్ సార్కి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మన ఈస్టర్ గుడ్ ఫ్రైడే కమిటీ వారు మరి సెక్రటరీ లేదంటే కన్వీనర్ గారు వచ్చి అనౌన్స్మెంట్స్ చేస్తారు. క్రీస్తునందు ప్రేమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన శ్రీ ఎన్ చంద్రశేఖర్ సార్ గారికి వందనములు చెల్లిస్తున్నాము. అదేవిధంగా ప్రార్థన సమయాన్ని నడిపినటువంటి యొక్క రెవరెండ్ గంటా కరుణాసాగర్ సార్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాం. బైబిల్ పఠనము చదివినటువంటి వినిపించినటువంటి ఏ ప్రసాద్ సార్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాము. ప్రత్యేక పాట కోయర్ వారు మంచిగా పాడినందుకు కూడా వారికి వందనములు చెల్లిస్తున్నాము. నా సందేశం విషయంలో ఎం సామ్యూల్ సార్ గారు అద్భుత రీతిగా విమోచన గురించి అర్థమయ్యే రీతిగా సంఘానికి క్లుప్తంగా బోధించినందుకు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎన్ సజీవన్ క్రిస్టఫర్ గారు సంఘ కాపరి గారు చేస్తారు. మరియు ఈరోజు స్పాన్సర్ చేయనటువంటి కుమారి పి దివ్య శ్వేత, డాక్టర్ ఆఫ్ పి బాలయ్య,
రోజా వీధి వారు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధిగా జరిగించినటువంటి అధ్యక్షుల వారికి వందనములు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ సజీవ్ క్రిస్టఫర్ గారు చేస్తారు. అందరం నిలిచినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస ప్రార్థన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవంగల తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రేష్టమైన వాక్కు తండ్రి మేము విన్నాం ప్రభా. విమోచకుడుగా తండ్రి, మీరు మధ్యవర్తిగా యేసయ్య సమస్తము మాకిచ్చి మీ సొత్తుగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం ప్రభా. ఒకవేళ ప్రభా మీరు మా కొరకు బలి కాకపోతే తండ్రి మేము ఏమైపోదుమో మాకే తెలియదు ప్రభా. అలాంటి చీకటి పక్కన మమ్మల్ని తండ్రి వెలిగించుటకు వచ్చిన నిజమైన వెలుగు ప్రభా, మీకే స్తోత్రం ప్రభా. ఇదిగోండి ప్రభా, విశ్వాసులు ప్రభా మరి ఉపవాసంలో ఉండే తండ్రి మీ వాక్కును శ్రద్ధగా వింటున్నందుకై స్తోత్రం ప్రభా. గొప్ప నాయన, ఈ 40 దినములు మీ వాక్కు ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు జీవముగల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.